హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఐరన్ ఎక్కువగా ఉండి మటన్ తినని వాళ్ళ కోసం మటన్ లివర్ కాదు, చికెన్ లివర్ కాదు, వెజ్ లివర్ అండి. నేను ఎలా చేశానో చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత శుభ్రంగా చేసుకున్న తోటకూరను ఈ బౌల్లోకి వేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలండి. కాడలతోనే వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. మంచి కుక్ కావాలండి. చూడండి ఇలా పొడి పొడిగా కుక్ కావాలి. ఇప్పుడు మొత్తం చల్లారాలండి. చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని. ఈ మధ్యలో వీడియోస్ తీయట్లేనండి. అసలు చాలా రోజులు అవుతుంది. కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి ఫంక్షన్స్ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. తర్వాత ఒక బౌల్ తీసుకొని మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలండి. తోటకూరను మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి. ఒక 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. మనకు పిండి ఇంకా కొంచెం పడేటట్టు అయితే మనము కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇలా ప్లేట్ నిండా అనుకోవాలి. మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని నీళ్లు వేసుకోవాలండి. తర్వాత ఒక స్టాండ్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మిశ్రమాన్ని ప్లేట్ను ఇందులోకి పెట్టుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. స్టీమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు ఎలా తెలవాలంటే నైఫ్ పెట్టి చూడాలండి. తడి ఎక్కడ లేనప్పుడు చూడండి చక్కగా కుక్ అయింది. మొత్తం చల్లారాలండి. చల్లారినాక మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా కుక్ అయిందో. సేమ్ లివర్లానే ఉంది కదా, లోపల కూడా చక్కగా కుక్ అయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇప్పుడు వెజ్ లివర్స్ని వేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గట్టిగా అనకుండా ఇట్లా స్మూత్గా అనుకోవాలండి. మళ్ళీ ముక్కలు చెదిరిపోతాయి. 3-4 నిమిషాల్లో కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనం మటన్ లివర్ లానే ఉంది కదా. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. మంచి వాసన వస్తుంది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే. తర్వాత సన్నగా తరుక్కున్న 2 టమాటోని వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి.
మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చూడండి చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. మొత్తం ఫ్రై అయినాక ఇప్పుడు వెజ్ లివర్స్ని వేసుకోవాలండి. మనకు ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో, చాలా బాగుంటుందండి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి మటన్ లివర్ తినని వాళ్ళు, చికెన్ లివర్ తినని వాళ్ళు ఇలా వెజ్ లివర్ తింటే అద్భుతం అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు వెజ్ లివరేనా అంటారు, చాలామంది తెలియదేమో. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.